చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. పాపము చేయను, మోసము చేయను, ప్రార్థన మానను, దేవుని బాధ పెట్టను. పాపము చేయను, మోసము చేయను, ప్రార్థన మానను, దేవుని బాధ పెట్టను. జాగ్రత్త, మాట్లాడే చిన్ని నోరు జాగ్రత్త, మాట్లాడే చిన్ని నోరు జాగ్రత్త. పైనున్న దేవుడు నిన్ను చూచుచుండును, పైనున్న దేవుడు నిన్ను చూచుచుండును. మాట్లాడే చిన్ని నోరు జాగ్రత్త, మాట్లాడే చిన్ని నోరు జాగ్రత్త. నడిచే చిన్ని కాళ్ళు జాగ్రత్త, పైనున్న దేవుడు నిన్ను చూచుచుండును, పైనున్న దేవుడు నిన్ను చూచుచుండును. నడిచే చిన్ని కాళ్ళు జాగ్రత్త, నడిచే చిన్ని కాళ్ళు జాగ్రత్త. చూసే చిన్ని కళ్ళు జాగ్రత్త, గట్టిగా చూసే చిన్ని కళ్ళు జాగ్రత్త. మాట్లాడే చిన్ని నోరు జాగ్రత్త, మాట్లాడే చిన్ని నోరు జాగ్రత్త. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. పాపము చేయను, మోసము చేయను, ప్రార్థన మానను, దేవుని బాధ పెట్టను. పాపము చేయను, మోసము చేయను, ప్రార్థన మానను, దేవుని బాధ పెట్టను. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. గుడికి వెళ్ళేదా, బడికి వెళ్ళేదా, మంచి చేసేదా, దేవుని మహిమ పరచెదా. గుడికి వెళ్ళేదా, బడికి వెళ్ళేదా, మంచి చేసేదా, దేవుని మహిమ పరచెదా. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. పాపము చేయను, మోసము చేయను, ప్రార్థన మానను, దేవుని బాధ పెట్టను. పాపము చేయను, మోసము చేయను, ప్రార్థన మానను, దేవుని బాధ పెట్టను. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. గుడికి వెళ్ళేదా, బడికి వెళ్ళేదా, మంచి చేసేదా, దేవుని మహిమ పరచెదా. గుడికి వెళ్ళేదా, బడికి వెళ్ళేదా, మంచి చేసేదా, దేవుని మహిమ పరచెదా. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు,
నేను చేయు పనులన్నీ చూస్తున్నాడు. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు. నేను చేయు పనులన్నీ చూస్తున్నాడు. నేను చేయు పనులన్నీ చూస్తున్నాడు. దేవునికి నా పైన ఉన్న ప్రేమ ఎంతంటే ఇంతని చెప్పలేనప్పా. యేసయ్యకు నా పైన ఉన్న ప్రేమ ఏమని ఎంతని వివరించనప్పా. అబ్బో ఆ ప్రేమ ఎంతో పెద్దది. అబ్బో ఆ ప్రేమ చాలా గొప్పది. దేవునికి నా పైన ఉన్న ప్రేమ ఎంతంటే ఇంతని చెప్పలేనప్పా. యేసయ్యకు నా పైన ఉన్న ప్రేమ ఏమని ఎంతని వివరించనప్పా. ఆ ప్రేమ లోతు ఎంతో, ఆ ప్రేమ ఎత్తు ఎంతో, పొడవు వెడల్పులు ఎంతో, కొలవలేను నేనెంతో. ఆ ప్రేమ లోతు ఎంతో, ఆ ప్రేమ ఎత్తు ఎంతో, పొడవు వెడల్పులు ఎంతో, కొలవలేను నేనెంతో. లోకంలో ఉన్న ఏ పరికరం దాన్ని కొలవలేదే. ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది. దేవునికి నా పైన ఉన్న ప్రేమ ఎంతంటే ఇంతని చెప్పలేనప్పా. యేసయ్యకు నా పైన ఉన్న ప్రేమ ఏమని ఎంతని వివరించనప్పా. అబ్బో ఆ ప్రేమ ఎంతో పెద్దది. అబ్బో ఆ ప్రేమ చాలా గొప్పది. యేసయ్య మనలందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించి మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆయన నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం. నీవు మారాలని ఆయన ప్రతిరోజు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఈ రోజు నీకు ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావా అని అప్పుడున్న వాళ్ళందరికీ యేసయ్య గురించి చెప్పేసరికి అప్పుడు వాళ్ళకి ఏం చేసేవాళ్ళు పిల్లలు ఏడుచుకుంటూ, ఏంటి ఈ యేసయ్య మమ్మల్ని కూడా ప్రేమిస్తాడా? అవును. ఏయ్ అలా ఆశపడే వాళ్ళు మిమ్మల్ని కూడా యేసయ్య ప్రేమిస్తాడా? అవును. అమ్మా మిమ్మల్ని కూడా యేసయ్య ప్రేమిస్తాడా? పరిహారం తొలగించెను అపరాధం. శక్తి కలిగిన యేసు రక్తం కడుగును ప్రతి పాపం. ఇది నమ్మితే గొప్ప రక్షణ, అంగీకరిస్తే దీవెన. దేవునికి నా పైన ఉన్న ప్రేమ ఎంతంటే ఇంతని చెప్పలేనప్పా. యేసయ్యకు నా పైన ఉన్న ప్రేమ ఏమని ఎంతని వివరించనప్పా. అబ్బో ఆ ప్రేమ ఎంతో పెద్దది. అనేక మంది విశ్వాస వీరులు లేచిదురు కాక. అబ్బో ఆ ప్రేమ ఎంతో పెద్దది. అబ్బో ఆ ప్రేమ చాలా గొప్పది. పో అన్న ఏమైందన్నా? సర నువ్వు మొక్క బాబా ఆరాధ్య. ఆరాధ్య 6 సంపాదించింది. వావ్ గన్స్ కి పని చెప్పండి పిల్లలు. వావ్ ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. नाही. కొట్టండి చెప్పండి గట్టిగా. అన్నా నాడేమని అట్ట తీస్తున్నాడు. బాబా బాబా ఏమిరా నాయన. లూజర్ జీవితం పోయిపోయి రన్ అవుట్ అయినాడు కదా పిల్లలు.
బ్రేక్లు వేయండి అంటేనే పోతా. రైట్, చూపించేలాగా ఏదైనా ఇలా చూపించి ఇవన్నింటిలో ఏదో చూపించమ్మా ఇట్లా అట్లా చూపించు. పీక్ అవ్వదండి కిందికి. పొద్దునంతా కష్టపడి గమ్మతికి వచ్చిన నువ్వు పాడు చేశానంటే ఎట్లా అన్న? నువ్వు చెప్పేది రాదు ఊకే. మంచి తీసేది రాదా? బాయ్స్ ఆడపిల్లలు చూసి నేర్చుకుంటారు. ప్రజలు చప్పట్లు కొట్టినారు, నా పరువు తీయద్దు. ఓకేనా? రెడీ 1 8 మాట్లాడదు. కంఠస్థ వాక్యం చెప్పాడు, వినండి. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచు వాడినే సమస్తము చేసుకున్నాను. చేయగలడు. రైట్ తొందరలే ఇదే ఇమిరా నీ జీవితం. 6 చెప్పిన స్టోరీలో ఫిలిస్తీన్ల గురించి చెప్పాడు కదా. ఆ ఫిలిస్తీన్లలో గొప్ప బలాఢ్యుడు ఎవరు తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. చెప్తావా? చెప్తావా? రా, మాట్లాడద్దు. రెడీ 1 బాయ్స్ చేరుకోవాలి. అలా చేస్తే బాయ్స్ పాయింట్స్ పోతాయి. ఎవరు? రైట్. ఏది తీయాలో ఎన్నిట్లో తీయాలి. రేపు బాయ్స్ కలర్ ఏంటి రా? కలర్ పట్టుకో. 6 రా. చిన్నపిల్లలు ఎవరు? జాన్ వేసుకు వాళ్ళ నాన్న పేరు చెప్పారు. చిన్నపిల్లలు చెప్పండి. చిన్నపిల్లలకి చెప్పండి. జాన్ వేసుకు వాళ్ళ నాన్న పేరు చెప్పినట్టు చెప్పాక చెప్పు మళ్ళీ రా చెప్పు. జాన్ వేసుకు వాళ్ళ నాన్నగారి పేరు. నా రోజు నేను చెప్పలేను. అన్న చదువుతాడు, మీరండి జాగ్రత్తగా. మీ స్కోరు మళ్ళీ మొదటి నుంచి అంటే 0 పాయింట్స్. వాళ్ళ 0 వాళ్ళకి వెళ్ళిపోయింది. వీళ్ళ 6 పాయింట్స్ వీళ్ళకి వచ్చాయి. అన్న ఇంటికి ఎవరైనా తీసింది ఇది? ఎవరు? వాడే మాకు ఏ సంబంధం లేదు టీం కి. మీ అబ్బాయి తీసినాడు. నాకు సంబంధం లేదు. ఇందాక ఏం జరిగిందో తెలుసా? స్కోర్ అంతా 0 అయిపోయింది. వీళ్ళకి గర్ల్స్ ఒకసారి చూడండి. అవును కదా, 0 అయింది. 0 అయితే మళ్ళీ ఏమైంది? ఎక్స్చేంజ్ అయింది. అంటే దేవుడు ఎవరి పక్కన ఉన్నాడు? వీరి పక్కనే ఉన్నాడు. ఇంకా ఉంది ఛాన్స్. ఓకేనా? రెడీ 1 2 3 క్వశ్చన్ క్లోజ్. ఎవరి క్వశ్చన్ ఇప్పుడు? రెడీ మాట్లాడండి. రైట్, వినండి. పెద్ద పిల్లలకి కూర్చో. ఓకే 4 పాపా మా వాలంటరీ పాపా అది జాగ్రత్తగా ఉండదు. అన్నకి ఇస్తుందని చూడు. రైట్, ఆ 4 పాయింట్లు చెప్పు వరుసగా. ఫస్ట్ ఏం చేసేవాళ్ళు? ఫస్ట్ చెప్పు. ఎట్లయినా చెప్పు. జైలుకి వెళ్ళి మా వాక్యం చెప్పేవాళ్ళు ఒకటి. రెండవది ఏంటి? మీరు ఊపుడండి. మీరు మైకిలా హాస్పిటల్కి వెళ్ళి సేవ చేసేవాళ్ళు. మూడవది ఏంటి? పేదవాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. 3. 4వది ఏంటి?
గుర్తు లేదు. ఫస్ట్ డే గుర్తు లేదు. చెప్పండి నా ఫస్ట్ ఏంటి? ఫస్ట్ డే ఉదయం లేవగానే బైబుల్ రైట్ ఆన్సర్. ఏవైనా కావచ్చు, మళ్ళీ ఎక్స్చేంజ్ కావచ్చు, మరి పంటలు కొండలు కావచ్చు. అన్నా అన్నా అరే బాయ్స్ ఎక్కడ ఉన్నారా? బాయ్స్ ఎక్కడున్నారా? ఉన్నారా? బాయ్స్ ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ఈసారి నిజం కాలేదు రా. క్యాచ్ అవుట్. అవునా? ఎవరు మాట్లాడదండి. లాస్ట్ లో బాయ్స్ కి చనిపోతూ జాన్ వెస్లీ గారు ఒక మాట చెప్పి చనిపోయారు కదా. బాయ్స్ వెనకవాలి బాయ్స్ వచ్చిన వాళ్ళు రాకూడదు. నువ్వు అప్పుడే వచ్చినావు అప్పరాగమా. చనిపోతూ జాన్ వెస్లీ గారు ఒక పక్కన నువ్వు చెప్పి పంపాను రా. చనిపోతూ జాన్ వెస్లీ గారు ఒక మాట చెప్పి చనిపోయారు. ఉండరా నాయన, ఆ పక్కన నువ్వు చెప్పరా. చెప్పరా. నేను పరలోకం వెళుతున్నాను. అసలు మాట చెప్పురా. అసలు మాట కరెక్టే. పరలోకం పోతున్నాడు. తర్వాత ఒక మాట ఇంకా బాయ్స్ ఎవరు వస్తారా? ఇంకా ఏమరా నాయన, వీడు ఒకటే చెప్పరా. నేను పరలోకం వెళ్తున్నాను, మీరు ఏడవకండి. మీరు దేవుడు కూడా మిమ్మల్ని నాలాగుననే మిషనరీలా మారుస్తాడు. ఒరే పెద్దగా చెప్పినావు కానీ అసలేని మాట చెప్పలేదు. ఒక్క మాట రాదు. ఆ మాట చెప్తారా? ఆ ఒక్క మాట చెప్తలేదు. బాయ్స్ ఇంకా ఎవరైనా పోతుంది, పాయింట్ పోతుందిరా. వీడు బాగానే బాయ్స్ ఇంకా ఎవరైనా చెప్పినారు. రాండి ఎవరు వస్తారు? పోతుంది, పాయింట్ పోతుంది. ఒక మాట చెప్పిన నేను విడిచి వెళ్ళినా వద్దు రాన్రా. చెప్పరా. లాస్ట్ క్వశ్చన్ రా. చెప్పు. దేవుడు నా తోడు ఉంటాడు. దేవుడు మనతో ఉంటాడని చెప్పి కూర్చోండి కదా పిల్లలు. రైట్ కూర్చోండి. అందరు కూర్చోండి. నోటిని ఉండండి అన్నా ఆఫర్ వచ్చిందా? అంటే పెద్ద ఆఫర్ అనేది. ఇంకా పెద్ద ఆఫర్. కానీ వీళ్ళ మీద డౌట్ ఉంది. నిజాయితీగా ఉండాలా. మీ గురించి నాకు అంత తెచ్చాడు ఉన్న వాళ్ళ గురించి. మీ గ్రూప్ లో ఎన్ని బైబిల్స్ ఉంటాయి పాయింట్లు? ప్రసాద్ దగ్గర ఉంది ఒకటి. రెండు మూడు ఇంకా మీ బైబిల్ తీసుకున్నారు. కూర్చోండి. ఒకటి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి. బైబిల్ తెచ్చుకుంటే గెలిచేవారు కదరా. రేపటి బైబిల్ తెచ్చుకుంటారా? ఎంతమంది తెచ్చుకుంటారు? ఈరోజు గర్ల్స్ గెలిచారా, బాయ్స్ గెలిచారా? ఆపండి, అంత సీన్ లేదు. మ్యాచ్ టై అయింది. మ్యాచ్ అయింది. రేపు ఎవరు గెలుస్తారు? బాయ్స్ గెలిచా? అందరూ కూర్చోండి. వేరే ఎవ్వరు లేనే లేరయ్యా, నీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా.
ప్రేమ మీరే యేసయ్యా నీకై బ్రతుకుట నే పొందిన దీవెన నీ అనుగ్రహం నాకుంటే చాలు నీ సంతోషమై నేను ఉంటాయికా మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు లేనే లేరయ్యా మీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా అయ్యా యేసయ్యా అబ్బా నా తండ్రి అయ్యా